ఈ ప్రకృతిలో మనం కలిగి ఉన్నవి, మనం అనుభవిస్తున్నవన్నీ భ్రమ అని మర్చిపోవద్దు. భ్రమాన్ని గుర్తెరిగి దేనితోనూ ఎవరితోనూ కూడా ఎక్కువ అనుబంధం ఏర్పరచుకోవద్దు. ఫినిషింగ్ టచ్. భ్రమ అని గుర్తెరుగు. నువ్వు కలిగి ఉన్న బంధాలు భ్రమే, నువ్వు ఏర్పరచుకున్న అనుబంధాలు భ్రమే. అనుబంధాన్ని బట్టి బాధ్యతలు నెరవేర్చడం వేరు, అనుబంధాలకు అతుక్కుపోవటం వేరు. మళ్ళీ ఒకసారి చెబుతా, మీకు ఈజీగా అర్థమైద్ది. అనుబంధాలను బట్టి, బాంధవ్యాలను బట్టి బాధ్యతలు నెరవేర్చడం వేరు, నెరవేర్చాలి. కానీ అనుబంధాలకు అతుక్కుపోకూడదు, డేంజర్. ఎందుకంటే ఏ బంధం మనతో స్థిరముగా ఉండదు. పచ్చి నిజం, పచ్చి నిజం. నా పిల్లలు 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 అని నేను అనుకుంటాను. వాళ్ళని విడిచి నేను పోవచ్చు, నన్ను విడిచి వారు పోవచ్చు. గ్యారంటీ కార్డు ఎవడు తెచ్చుకోవాలా? స్తోత్రం. నా భార్య నా భార్య నా భార్య నా భార్య, ఓకే. నిన్ను వదిలి ఆమె పోవచ్చు, ఆమెను వదిలి నువ్వు పోవచ్చు. ఎవరు కార్డు తెచ్చుకోవాలా? దేవుని దగ్గర నుండి. నా భర్త నా భర్త నా భర్త నా భర్త, ఓకే. నువ్వు వెళ్ళిపోవచ్చు, లేదా ఆయన వెళ్ళిపోవచ్చు. నా ఆస్తి నా ఆస్తి నా ఆస్తి, నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు, ఓకే. నువ్వు పోవచ్చు, నీ ఇల్లు ఏడే ఉండొచ్చు. లేదా నువ్వు ఉండగానే అప్పుల పాలై నీ ఇల్లు పోవచ్చు. కొంతమంది ఎంతగా ఫిక్స్ అయిపోతారు, ఎంతగా ఈ అనుబంధ బాంధవ్యాలకు పెనేసుకుంటారంటే, అవి పోయేటట్టుంటే అంతకంటే ముందు నేనే పోతానని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు. నా పిల్లలే నా ప్రపంచం, నా ఇల్లే నా ప్రపంచం, నా పిల్లలే నా ప్రపంచం, నా సంసారమే నా ప్రపంచం అని బాగా అతుక్కుపోయి బతుకుతారు. పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు, పిల్లలు బాగా చూసుకుంటారనే కలలుగంటారు. పిల్లలేమో తెలియని స్థితిలో విషం కక్కుతారు, అది జీర్ణించుకోలేరు. ఇలాంటి చేదైన అనుభవాలు వస్తాయని ఊహలో కూడా అనుకోరు, కానీ జరుగుతాయి. అప్పుడు విరక్తి చెంది ప్రాణం తీసుకుంటారు. ఎన్ని జీవితాలో అలాగా. అందుకే మళ్ళీ చెప్తున్నా, అనుబంధాలు బంధాలు అనేవి దేవుడు ఏర్పరచినవే కాదని నేను అన్ను. వాటిని బట్టి నీకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడం వరకే నీ పని, నా పని. అంతేగాని వాటికి అతుక్కుపోకూడదు. ఎంతమందికి అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? వేటికి అతుక్కుపోకూడదు? నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అన్నాడు యాకోబు. పెద్ద కొడుకు తండ్రి పడకెక్కాడు, చేదు ఎదురైంది యాకోబుకి. మిగిలిన కొడుకులు యోసేపు నమ్ముకొని మోసం చేశారు. పిల్లలు 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 అనుకుంటే నెత్తి మీద మర్దన చేశారు, తైల మర్దన. విరక్తి చెందాడు. నా పిల్లలు అనుకున్నాడు దావీదు. సొంత చెల్లిని మోహించాడు అమ్నోను. తన ఉపపత్నులను సమీపించాడు అబషాలోము. ఏం పిల్లలరా, గుండె గాయమైపోయింది. కన్న కొడుకే శత్రువై తండ్రి ప్రాణాన్ని దియ చూశాడు. అరే రే 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 రే, ఇంతే నా బంధంలో ఉన్న మాయా. అదే జన్మనిచ్చిన తండ్రిని కదరా, నేను కన్న తండ్రిని కదరా. రాజ్యం కోసం, అధికారం కోసం నన్ను, నా ప్రాణం తీయ చూస్తావా? చూశాడు, అన్ని అనుభవాలు చూశాడు. ప్రజలతో ప్రయాణించాడు, కుటుంబీకులతో ప్రయాణించాడు, మనుషులతో వ్యవహరించాడు, అన్నీ చూశాడు. ఒక దశలో ఈ బంధాలే స్థిరం అనుకున్నాడు, అనుబంధాలు శాశ్వతం అనుకున్నాడు. చివరికి ఆ భ్రమ నుంచి బయటపడ్డాడు, వాస్తవం తెలుసుకున్నాడు. పిల్లలు లేదు, పెద్దలు లేదు, భార్యలు లేదు, ఇంకొకటి లేదు, భర్తలు లేదు. దేవుడేరా నాయన కేంద్రం, దేవుడే కేంద్రం, దేవుడే కేంద్రం, దేవుడే కేంద్రం. శాశ్వతమైన అనుబంధం, అక్షయమైన అనుబంధం దేవుడితో తప్ప మరి దేంతో వేసుకోకూడదని ఫిక్స్ అయిపోయాడు. నా మాటలు మీలో ఎంతమందికి అర్థమైనాయో వారందరూ ధన్యులు. బయటపడతారు, బాగుపడతారు, నెమ్మది పొందుతారు, ప్రశాంతంగా ఉంటారు. ముందే నువ్వు ఫిక్స్ అవ్వలేదు కనుక ఏ బంధం ఉన్నా తెగిపోయినా ఇక నీకు వేదన ఉండదు. ఎందుకంటే ఎవరిని నువ్వు కంట్రోల్ చేయలేవు, ఎవరిని నువ్వు ఆపలేవు.
ఎవరిని నువ్వు స్థిరంగా నీ యొద్ద కలిగి ఉండలేవు, నేను కలిగి ఉండలేను. ఆఖరికి మీతో నాకు నా అనుబంధం కూడా నేను అంతే చూస్తా. షాలేమురాజు అన్న మంచి 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 అంటే నువ్వు నన్ను వెంబడిస్తావు. షాలేమురాజు అన్న తేడా అంటే నువ్వు కనపడతావు, నాకు కనపడతావా? కనపడవు. నువ్వెంతవరకు నాకు, నేనెంతవరకు నీకు. కానీ కాపరిగా బాధ్యత ఇచ్చాడు కాబట్టి మీకు చేయాల్సిన ధర్మం చేయాలని ఫిక్స్ అయ్యి చేస్తా ఉన్నా. అంతవరకే. సంఘాన్ని చూసి మిడిసిపడింది లేదు, ఎచ్చులు పడింది లేదు, నాదంతా ఇంత అనుకున్నది లేదు. ఎవడి మీద పోటీ పెట్టుకోను, ఎవడి మీద ఎచ్చులు పడను. కొంతమంది అనుకుంటారు చాలా ఇదవుతున్నాడు, చాలా నీ బొంద అవుతున్నా, ఏమవుతున్నాను రా సోదోడా. ఏముండదురా బాబు, నిన్ను అట్లా చేస్తా ఇట్లా చేస్తా, నువ్వు చేసేది ఏంది? ఆల్రెడీ ఎడా ప్లాట్ఫామ్ నుంచి వచ్చావరా, ఇంక నువ్వేం చేస్తా? నిన్ను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అంటే నువ్వు ప్లాట్ఫామ్ చేస్తావా? నాకేం కొత్తరా తిక్కలోడా, నాకు తెలుసురా అనుభవం. ఏం చేస్తావు ఇక నువ్వు? నాకు ఎవడైనా సరే చెబుతున్నాను నేను, నా మీద విర్రవీగినోడికి నా డైలాగ్ అదే. బాటం టాప్ టు బాటం, బాటం టు టాప్ రెండు చూశాను నేను. నాకు బాటంలో బతకటం తెలుసు, టాప్లో బతకటం కూడా తెలుసు. ఇంకా ఫీలింగ్ ఉంటుందా? ఇంక బాధ ఉంటుందా? ఎచ్చులుంటే బాధ, ఎచ్చులుంటే ఆవేదన, ఎగస్టాలుంటే దుఃఖం. విరిగిపోయినాయిగా. నేను పడేది లేదు, ఎవడన్నా పడితే నేను గందరగోళం అయ్యేది లేదు, నవ్వుకుంటా. మూడు నళ్ళ ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక, మూడు నళ్ళ ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక, అంతా వ్యర్థమని అర్థం కాక, అంతా వ్యర్థమని అర్థం కాక, సంతలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా, సంతలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా, మూడు నళ ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక, మూడు నళ ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక. దేవునికి మహిమ, దేవునికి మహిమ. టోటల్గా మీకు ఏమర్థమైంది? ఎచ్చులు పడేవాడిని పన్నేయండి, మీరు పడవాకండి. ఓకే, అహాన్ని విరగొట్టుకోండి, తగ్గించుకోండి, నేల మట్టుకు తగ్గించుకోండి. నేను గొప్ప అని మీసాలు తిప్పుతున్నాను, నువ్వే గొప్ప నాయనా, తిప్పుకో అని వదిలే. మిడిసిపడేవాడిని పన్నేయండి. వాస్తవం నీకు తెలుసుగా. నీకు దేవుడిచ్చిన జీవితంలో నీకు చేతనైంది చెయ్యి. నువ్వు సాధించాలనుకుంది సాధించు. నీ కుటుంబానికి, సమాజానికి చేయాలనుకున్న మేలు చెయ్యి. ఆయనకిష్టమైతే నీకు చెయ్యి అందిస్తాడు. ఆయనకిష్టమైతే ఉన్నత స్థితిలో ఆయన పెడతాడు. ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా విర్రవేగవాకు. నీకు అధికారం వచ్చింది కదా, నువ్వు పై అధికారిగా ఉన్నావు కదా అని కింది స్థాయి వ్యక్తులను తృణీకరించవాకు. మా పై అధికారి అయినా మాకంటే తగ్గించుకుంటాడు, మాకంటే తగ్గించుకుంటుంది. ఎప్పుడు అతిశయించినట్టు కానీ, గర్వించినట్టు కానీ, విర్రవీగినట్టు కానీ, ఎచ్చులు పడ్డట్టు కానీ లేదు అనే తగ్గింపును సాక్ష్యంగా పొందు. తగ్గింపును నిజంగా హృదయంలో కలిగి ఉండు. విరిగిపో. ఎక్కడ ఏ విషయానికి వచ్చినా విరిగిపో. నిన్ను మిగలాలనుకున్నాను మిగలనే, నువ్వు తగ్గించుకొని వెళ్ళిపో. ఇది నా దేవుడు నాకు నేర్పింది. పెళ్ళికి పోయినా, పెటాకులకు పోయినా, ఏ కార్యక్రమానికి పోయినా, సభకు పోయినా నా దేవుడు నేర్పింది తెలుసా? చివర్లో కూర్చోరా అని. చివర్లో కూర్చోరా. నాకు అదే ఇష్టం. పోయి ఆ ధరనే కూర్చుంటా.
నేను అక్కడికి ఎక్కి అక్కడ కనపడాలంటే నా తండ్రి చూసుకుంటాడు, ఎప్పుడు కూర్చుంటా. నేను కోరుకున్నా పైన ఎక్కాలని. ఆయన ఎవరో ఒకళ్ళకి సమాచారం అందిస్తాడు, వాళ్ళే పిలుస్తారు, గౌరవంగా పోయి అక్కడ నిలబడి 2 మాటలు మాట్లాడి ఒక పాట పక్కకు వచ్చేస్తాను. అంతవరకే. ఎక్కడికి పోయిన అగ్రస్థానమును కోరుకోను, గుర్తింపును ఆశించను, నాకు అవసరం లేదు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అలాగే పరిచర్యలో కూడా ఎవరి మీదో పోటీపడి నేను ఏదో చేయాలని చేయలే. ఆత్మల రక్షణ గురిగా పెట్టుకొని యేసయ్య నామ మహిమ, ఆత్మీయుల క్షేమం, ఆత్మల రక్షణ, ఈ 3 గురిగా పెట్టుకొని పడతన్నా. ఇప్పటికీ దేవుడు చేయాల్సిన పని దేవుడు చేశాడు, పరిచయం చేయాలనుకున్న వాళ్ళకి పరిచయం చేశాడు, అదంతా ఆయన చూసుకున్న పని. నేను అలా ఎక్స్పోజ్ అవ్వాలని ఎప్పుడు ఏది చేయడానికి ఇష్టపడాల. పాటలు అంటారా, తలాంతి ఇచ్చాడు కాబట్టి క్యాసెట్ చేశాను, 10 మంది విన్నారు, ఆత్మీయ మేలు పొందారు, వాళ్ళు సంతోషం, నాకు సంతోషం. తద్వారా నేను ఎక్స్పోజ్ అవుదామని చేయలే. నాకు ఇచ్చిన తలాంతు 10 మందికి ఉపయోగపడితే చాలనుకొని చేశాను. క్యాసెట్ తీసుకెళ్ళి క్యాసెట్ షాపుల దగ్గర తీసుకెళ్ళి శాలేంరాజు గారు పాటలు అంటే ఎవడు శాలేంరాజు అన్నారు. మా అన్నయ్య ఇచ్చాడు, ఎవరు తీసుకోవట్లేదు అబ్బాయి అని క్యాసెట్ ఫస్ట్ సారి చేసినప్పుడు. లేకపోతే ఇంకొక గుర్తింపబడ్డ వ్యక్తులు ఎవరైనా పాడారా? కనీసం మ్యూజిక్ డైరెక్టర్ అన్నా గుర్తింపబడ్డోడు చేశాడా? ఎవరు లేకుండా ఎవరయ్యా శాలేంరాజు? ఓకే, ఏం పర్వాలేదు, ఆడ పెట్టేసే అన్న. దేవుడు కార్యం చేయటం మొదలుపెట్టాడు. ఫోన్లు చేసి వాళ్ళే క్యాసెట్లు తెప్పించుకొని అమ్మటం మొదలుపెట్టారు. నేనేం ఫీల్ అవ్వాలా, ఎవడు తీసుకోలేదని ఫీల్ అవ్వాలా. చివరికి దేవుడు కార్యం చేసిన తర్వాత ఈరోజు చూస్తే అది కోట్ల మంది ప్రజలు ఆ పాటలు విని దేవుని మయంపరుచుకుంటాం. కోట్ల మంది విన్నారని ఎచ్చులు లేదు, వినలేదని కృంగిపోయింది లేదు. నాకు నువ్వు ఇచ్చింది ప్రజల ముందు ఉంచా, దాన్ని ఎవరు సొమ్ము చేసుకుంటారో వాళ్ళు ధన్యులు, నీకే స్తోత్రం అని వదిలేశా. అయ్యా, టైం వేస్ట్ అనుకోవద్దయ్యా, ఇబ్బంది పడద్దయ్యా, మీకు ఉపయోగపడిద్దని చెప్తున్నాను అయ్యా. జీవితకాలానికి ఉపయోగపడిద్ది. అలాగే నేను దేనికి హానికి పోలేదు కాబట్టి రిలాక్స్గా ఉన్నా. దేవుడు కృప చూపాడు, 10 మంది ప్రజలకు తెలిసేటట్టు చేశాడు. ఆయన ఉప్పొంగల. నా హద్దులు ఎంతవరకు అంతవరకు ఇప్పటికీ నేను అంతే ప్రయాణం చేస్తాను, ఇక ముందు అంతే చేస్తాను. 3 సంగతులు చెప్తున్నా. ఈ భూమి మీద మనం ఏ హడావుడి పొందినా అది భ్రమే. అందుకే నేను ఎచ్చులు పడలా. విర్రవీగాననుకో, అది స్థిరం కాదుగా, ఉండనుగా. ఎందుకు మరి? కాబట్టి ఘనతని నేను గొప్పగా తీసుకోలేదు, అవమానాన్ని గొప్పగా తీసుకోలే. ఆ రెండింటిని పక్కన పెట్టినందున రిలాక్స్గా ఉన్నా. 3 చెప్పా. అహానికి పోవద్దు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. 3 అందరికీ, ఈ స్టార్టింగ్లో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఆ చివరి ఉన్న వ్యక్తి వరకు చెప్తున్నా, లైఫ్ లాంగ్ ఉపయోగపడే సూత్రాలు. నంబర్ 1, అహానికి పోవద్దు. నంబర్ 2, ఏ బంధము స్థిరమని భ్రమ పెట్టుకోవద్దు. ఏ బంధము శాశ్వతమని మురిసిపోవద్దు. అన్నీ నీ చుట్టే ఉంటాయి కానీ ఏది నీ సొంతం కాదు. ఎవరి పాత్ర ముగిసినప్పుడు వాళ్ళు సర్దుకుంటారు, నీ పాత్ర ముగిస్తే నువ్వే సర్దుకోవాలి. ఆనాడు నీతో ఎవరు రా. ఇది నువ్వు గ్రహింపు కలిగి ఉండు. 2, మొట్టమొదటిది ఎవరితో అహానికి వెళ్ళొద్దు. 2వది, అది నీ కన్నబిడ్డలతోనైనా, కట్టుకున్న వారితోనైనా, నిన్ను కన్న వారితోనైనా, ఎవరితోనైనా మితముగా ఉండు కానీ అమితంగా అనుబంధానికి అతుక్కుపోవద్దు, దెబ్బతింటావు. పిల్లలు అంటావు, వాళ్ళు నిన్ను తృణీకరిస్తే సస్తావు. ఆస్తులు ఇల్లు అంటావు, అయిపోయిన నాడు సస్తావు. పరువు ప్రతిష్ట అంటావు, ఎక్కడో చోట అవమానం ఎదురైనాడు సస్తావు.
నాకు ఇలా అయింది, ఇలా అనుకోలేదు, ఇలా అయింది, పిల్లలు నన్ను ఎట్ట చేశారు, లేకపోతే అలా ఆస్తి పోయింది, లేకపోతే ఇలా అవమానం ఎదురైంది, ఇంకెందుకు బతకాలి నేనని ఇప్పటికి అలాంటి తలంపులతో కొంతమంది ట్రై చేసి కూడా వచ్చాడు కూర్చున్నారు. అనవసరంగా దేవుడు బలికిచ్చాడు ఏ మాటలో. కాబట్టి ఇంక వదిలేసి. నీ పిల్లలు నిన్ను చూడట్లేదు అనుకుంటాను అని ఎవరైనా అన్నారనుకో, ముందే తెలుసుగా నాకు అను. వాళ్ళు చూడట్లేదని నేనేం ఫీల్ అవ్వను, ఎందుకంటే చూడరని నాకు తెలుసు. నేను ఫస్ట్ నుంచి అలా ఫిక్స్ అయ్యి వచ్చాను. ఏం బాధ లేదా? ఎందుకు బాధ? పిల్లల్ని కన్నాను, వాళ్ళకి రెక్కలు వచ్చిన దాకా పెంచడం దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, నెరవేర్చాను. రెక్కలు వచ్చినాయి, పక్షులు ఎగిరిపోయినాయి. ఇక నన్ను చూసేదేంది? నాకు ఈ బంధాలను బాధ్యతను ఇచ్చిన వాడు నా దేవుడు, ఆయన ఒక్కడున్నాడు నాకు చాలు. బంధు బాంధవ్యాల బాధ వలదు అన్ని ఈ మూడు చరణాల్లో పెట్టుకున్నా. బరువు బాధ్యతలన్న భయము వలదు, నీ మధుర బంధమే నాకు చాలు. నీ మధుర బంధమే నాకు చాలు, నీవిచ్చు భాగ్యమే నాకు మేలు, నీవిచ్చు భాగ్యమే నాకు మేలు, నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు. నేను హెచ్చటం కాదు నా తండ్రి, నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు, నువ్వు మెచ్చు కార్యమే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. దేవునికి మహిమ. ఇల్లు ఉంది, అప్పులు ఉన్నాయి, ఏం చేయమంటావు అన్న అంటారు. నేను చెప్పేది ఏం తెలుసా? అమ్మేవా? ఇల్లు అమ్మితే పరువా నీ బొంద? అమ్మే, అడిగేవాడిని లేకుండా చేసుకో, అద్దె ఇంటూ ఉండు. ఈ ప్రపంచమే మనకు ఒక అద్దె ఇల్లు. సొంత ఇల్లు ఎవరుకుందా? సొంత ఇల్లు ఎవరుకుంది? సొంత ఇల్లు ఉంటే ఇంట్లో శాశ్వత కాలం ఉండేది. మీకేమైనా ఇబ్బంది కలుగుతుందా? నడువులు లాగుతున్నాయా? లేదన్నా ఇంపార్టెంట్ చెప్పానంటే చెబుతా. చెప్పమంట? మరి టైం చాలా అయిపోయిద్దేమో. చెప్పలే, టెన్షన్ పడవాకండి. దేవునికి స్తోత్రం. సొంత ఇంటివాడికి సొంత ఇల్లు శాశ్వతమా? లేదు. అప్పులుండే మనశ్శాంతి లేదు, తీసేవా? ఇంకెక్కడెక్కడ ఉన్నాయో మొత్తం ఏనేం చేయి, అద్దెంటికి చేరు, అడిగేవాడు ఉండడు, కష్టపడు, తెచ్చుకో, తిను, ప్రశాంతం నిద్రపో, నెలకి అద్దె కట్టుకోపో. నీ ఇల్లు కొన్నవాడికి ఏం మిగిలిద్ది? అద్దె తప్ప ఏం మిగలదు. దేవునికి స్తోత్రం. సొంత ఇల్లు అన్న బిల్డప్ తప్పితే, కొంచెం అద్దె సేవ అవటం తప్పితే ఏం మిగలదు. కాబట్టి నువ్వు అద్దె కట్టుకుంటున్నావు, అంతే తేడా. కానీ అడిగేవాళ్ళు లేడు, ప్రశాంతంగా ఉండు. పొలం ఉంది, అప్పులు ఉన్నాయి, తీసే. ఎందుకు పద్దాకలదాన్ని ఆడబెట్టుకొని పొలం పోతే పరువు పోతే మరి చివరికి ఏం చేస్తావు? ఆ పొలంలో మందు వేసేస్తావా? అది ఇంకా దారుణమైన అవమానం కదా. అంతకంటే దరిద్ర పేరు ఇంకోటి ఉందా? దానికంటే ఇది బెటర్ కదా. తీసే. దేని మీద ఎక్కువ సెంటిమెంట్ పెట్టుకోవద్దు. కొంతమంది బైక్ మీద కూడా సెంటిమెంటే, బైక్తో కూడా మాట్లాడుకుంటారు. అతి చేయొద్దు. ఈ లోకం, నీ శరీరమే నీకు స్థిరంగా అన్నప్పుడు ఏ స్థిరమా? కాబట్టి దేని మీద అధికమైన వ్యామోహం పెంచుకోవద్దని చెప్తున్నాను నేను. మోసపోతావు, దెబ్బతింటావు, గాయపడతావు, చేదు మింగాల్సి వచ్చింది. అందుకే మెంటల్గా ప్రిపేర్ అయిపో. పిల్లల్ని పెంచుతున్నావా? పెంచు, నీ బాధ్యత అంతవరకే. వాళ్ళ నుంచి నువ్వేం ఆశించొద్దు. నేను చెప్తున్నాను, నీ శరీరాన్ని నా శరీరాన్ని చూసి కూడా మిడిసిపడకూడదు. ఎందుకంటే ఇది మూలబడింది అనుకో, అప్పుడు ఉంటుంది సినిమా. కాబట్టి దేని మీద నువ్వు వ్యామోహం పెట్టుకోవద్దు.
దేని మీద నువ్వు ఆశలు కోరికలు పెంచుకోవద్దు. ఇది రెండవది. మొట్టమొదటిది ఏంటి? అహానికి పోవద్దు, పోటీకి పోవద్దు, హెచ్చులకు పోవద్దు. ఒకటి. రెండవది మూడోది ఏదో చెప్పినట్టున్నానే. అది ఫస్ట్ చెప్పాలే, అనుకోవటం ఫస్ట్ చెప్పా. మూడోది ఒకటి చెప్పా. దేవుడు నీకు ఇచ్చిందంతా ముందుకు సాగు. నీకు వచ్చిందని ఎచ్చులు పడద్దు, లేదని కృంగిపోవద్దు. వచ్చిందని పైకి చూడొద్దు. నీ ఆరంభం ఎక్కడ స్టార్ట్ అయిందో అది ఎప్పుడు గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇప్పుడేదో వచ్చింది, అది ఎంతవరకు ఉంటుందో గ్యారంటీ లేదు. కాబట్టి దాన్ని బట్టి వెర్రవేయొద్దు. ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నావో అన్నీ వచ్చిన నాడు కూడా ఆ దీన మనసు అలానే కలిగి ఉండు. విరిగిన అనుభవాన్ని ఎప్పుడు సాధన చేయి. విరిగిపో. భర్తతో భార్య గొడవ ఎక్కడొచ్చింది? అహంకారం కాడే వచ్చింది. అహానికి పోయినప్పుడు కొట్లాట. భార్యకి భర్తతో గొడవ, భర్తకి భార్యతో గొడవ అహంకారం దగ్గరే. పిల్లలు అహానికి పోయే. అందరూ గొడవంతా అహానికి కారణం, అహమే కారణం. ఆయన కాస్త ఎగిరాడు అనుకో, తగ్గించుకో. చిల్లులు ఏమైనా పడ్డాయా? ఎట్లా అంటాడా? అంత మాటలు ఎట్లా అంటాడు? అన్నోడు నోరే పోయిద్ది, దేవుడు చూస్తున్నాడుగా. నువ్వేమో ఎగబడతావు. నువ్వు ఆయన నాలుగు బాదుతాడు. నలుగురు వచ్చి పక్కింటోళ్ళు వచ్చి ఏంది అని అడ్డం తీస్తారు. ఆ 4 ఏళ్ళు 40 ఏళ్ళకి చెప్తారు. అది 4 రోజులు మ్యాటర్ అయిద్ది, ఊరు మొత్తం బాకిద్ది. ఈ చండాలం అవసరమా? పురుషుడు అహానికి పోయి వెర్రవీగాడు, నువ్వు తగ్గించుకో, నువ్వు విరిగిపో. లేదు భార్య 4 కేకలు వేసింది, నువ్వు అహానికి పోయి ఏంది ఎగస్టాల మాట అని అనొద్దు. అట్లా మాట్లాడొద్దు. పద్ధతి కాదు. నువ్వే దెబ్బతింటావు. దేవుడి ముందు ఉన్నామన్నా కొంచెం తగ్గించుకో, చూసుకో అని నువ్వు సైలెంట్ అయిపో. గొడవ ఉండదు. కానీ గొడవలన్నీ అహాని బట్టే జరుగుతున్నాయి. కాబట్టి ఇవి మీకు లైఫ్కి ఉపయోగపడతాయి, జీవితానికి. వాస్తవాన్ని వాస్తవిక కోణంలో చూసి మీరు బ్రతుకుతారనే ఆశతో 2 విషయాలు మీకు చెప్పా. విశ్రాంతి మీరు కలిగి ఉండటానికి మొట్టమొదటి విషయం, ఆయన మీద ఆనుకోండి, ఆవేదన పడకండి, విశ్వాసం ఉంచండి. నా దేవుడు నీకు సిద్ధపరిచినవి ఏవైతే సిద్ధపరిచాడో ఎన్ని మలుపులు తిరిగైనా సరే నీ చేతికి వస్తాయి. అవి ఏం బెంగపెట్టుకోవద్దు. వాడు పొందాడు, నేను పొందలేదు అనుకోవద్దు. నా తండ్రి నీకు దాచిపెడతాడు. దాచిపెడతాడు. ఖచ్చితంగా నువ్వు అందుకుంటావు, నువ్వు పొందుతావు. నమ్మకం ఉంచు, ధైర్యంగా ఉండు. రెండోది అహానికి. రెండోది ఏంటంటే విరిగిపోయిన అనుభవంలోకి